కాపులంతా వైఎస్ఆర్సీపీ వెంటే ఉన్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు తెలిపారు. నాడు కాపులను వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదుకున్నారని, నేడు సీఎం వైఎస్ జగన్ అండగా ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే టీడీపీని అనుసరించి కమ్మగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. 30 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించి 5గురికి మంత్రి పదవులిచ్చిన సీఎం వైఎస్ జగనే అన్నారు. ఇంతమంది ఎమ్మెల్యేలని 30 మంది ఎమ్మెల్యేలను గెలిపించి 5గురిని మంత్రులు ఇచ్చి మరి 2 ఎంపీలను ఇచ్చి ఇన్ని పోస్టులు దరిదాపు ఒక 150-200 మందిని కాపు సోదరులని చైర్మన్లు కానీ మేయర్లు కానీ డిప్యూటీ మేయర్లు కానీ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాపుల్ని అత్యధికంగా ఆదుకున్నటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పవన్ కళ్యాణ్ చూసి జనసేనలో 2014 నుంచి కాపు సోదరులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ మధ్యనే రీసెంట్గా కాపులందరూ కూడా నా వైపు రండి, నేను చక్కగా చూస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీని అనుసరించి కమ్మగా ఆయన ఉన్నాడు పవన్ కళ్యాణ్. కానీ ఆయన కమ్మగా ఉన్నాడే తప్ప ఆయనకి సీట్ ఎక్కడో కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా చెప్పనటువంటి పరిస్థితి.